నెల 19న వైసీపీ కీలక సమావేశం జరగబోతుంది. జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని ఆఫీసులో నేతలతో భేటీ కానున్నారు జగన్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఆహ్వానం అందింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి విస్తృత స్థాయి మీటింగ్ జరగబోతోంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలనే దానిపై ఎమ్మెల్యేలు, నేతలతో జగన్ మాట్లాడబోతున్నారు. మొత్తం మీద ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఎన్నికల ఓటమి తర్వాత తొలిసారి విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఆహ్వానం అందింది. ఇక పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. జగన్ అధ్యక్షతన జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లిలోని ఆఫీస్లో జరగబోతోంది. ఈ సమావేశంలో జగన్ ముఖ్యంగా పార్టీ ఓటమికి దారితీసిన కారణాలకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఓటమి తర్వాత విస్తృత స్థాయి సమావేశంగా చెప్పవచ్చు. ఇటు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలనే దానిపై కూడా ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడబోతున్నారు. రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, పార్టీ ఓటమి తర్వాత తొలిసారి ఒక విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది తాడేపల్లిలో. సో ఎలాంటి ఎజెండాతో ఈ సమావేశాన్ని జరపబోతున్నారు జగన్, అలాగే పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎస్ అండి, నెల 19వ తేదీన అంటే ఎల్లుండు ఉదయం 10:30 గంటలకు మాజీ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంతో ఎమ్మెల్యేలు, అంటే గెలిచిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా ఎంపీలు మినహా, నలుగురు గెలిచిన ఎంపీలు మినహా మిగతా ఎంపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరితో ఒక సమావేశం పెట్టబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎల్లుండి ఉదయం 10:30కు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో జరగబోతుంది. ఈ సమావేశానికి మొత్తం అందరినీ పిలవడం వెనక ప్రధాన కారణం ఏంటనేది ఇప్పుడు ప్రధాన చర్చగా కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఓటమి గల కారణాల విశ్లేషణ చేసుకోవడంతో పాటు ప్రతి అభ్యర్థి, పోటీ చేసిన ప్రతి అభ్యర్థి నియోజకవర్గంలో ఇంకా బలంగా పనిచేయాలి. అభ్యర్థులు ఎవరైతే పోటీ చేసినా వాళ్లే తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. వాళ్ళు నియోజకవర్గాల్లో పనిచేసుకోమని జగన్ చెప్పే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు కార్యకర్తలు, ఇప్పటి వరకు అక్కడ నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్తలు, నేతల్ని సమన్వయం చేసుకుంటూ ఇకపైన ఇంకా యాక్టివ్గా పనిచేయాలని జగన్ సూచించే అవకాశం కనబడుతుంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకుల్ని కాపాడుకునే పనిలో భాగంగానే ఈ సమావేశం పెడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ వస్తారా, ఎవరైనా డుమ్మా కొడతారా లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ఎంపీ అభ్యర్థులు కూడా ఎవరైనా అందరూ ఆ సమావేశానికి హాజరవుతారా, లేకపోతే ఎవరైనా డుమ్మా కొడతారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా అంటే అభ్యర్థులు కానీ లేకపోతే పార్టీ క్యాడర్ని, లీడర్స్ని కాపాడుకోవాలని జగన్ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 164 సీట్లతో హ్యూజ్ మ్యాండేటు కూటమికి వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎవరైనా పక్కా చూపులు చూసే అవకాశం కనబడుతుంది. ప్రతిపక్షాలు ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటామని భావించి అధికార పార్టీలోకి వెళ్లాలనుకునే వాళ్ళకి జగన్ ఒక హామీ ఏదన్నా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. జగన్ ఆల్రెడీ ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయాయి, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, తర్వాత మందే అధికారం అంటూ ఆ సమావేశంలో 2-3 సమావేశాల్లో చెప్పిన నేపథ్యంలో ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల సమావేశంలో కూడా ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా నియోజకవర్గ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో చూస్తే కనుక చాలా నియోజకవర్గాల్లో బాగానే ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ఓటర్లు వైసీపీని వేయలేదు. కాకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ మన గెలుపుని వరకు తీసుకెళ్ళకపోయానే ఒక అభిప్రాయం జగన్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులకు అదే అంశాన్ని చెప్పే అవకాశం కనబడుతుంది. మనం ఎక్కువ స్థాయిలో ఓట్లు సంపాదించే ప్రజల మనసును గెలుచుకోగలిగాం, కానీ అక్కడ కూటమి 3 పార్టీలు కలవడం వల్లే ఓటమి చెందాము అని జగన్ చెబుతున్న నేపథ్యంలో అదే అంశాన్ని ఎమ్మెల్యే అభ్యర్థులకి, ఎంపీ అభ్యర్థులకు చెప్పే అవకాశం కనబడుతుంది. 5 ఏళ్ల పాటు కష్టపడితే తిరిగి అధికారంలోకి వస్తాము, ఎప్పటి నుంచే పార్టీ మీద, కార్యకర్తల మీద దృష్టి పెట్టాలని కూడా సూచించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా పార్టీ బలోపేతంతో పాటు పార్టీ క్యాడర్ను కాపాడుకునే బాధ్యత ప్రతి రాజేష్, అలాగే ముఖ్యంగా అసెంబ్లీలో పార్టీ సంఖ్యాపరంగా చాలా బలహీనంగా మారిన పరిస్థితి, ఒక రకంగా పార్టీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దాంతోపాటు చాలా జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక రకంగా వైసీపీ పూర్తిగా అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి. సో ఓట్లు పడ్డప్పటికి కూడా పార్టీ ఉనికి ప్రశ్నార్థంగా మారిన పరిస్థితిలో మరి క్యాడర్కి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా జగన్ ఎలాంటి ఎజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు? ముఖ్యంగా పార్టీ క్యాడర్లో ఎలాంటి ధైర్యం నింపే ప్రయత్నం చేయబోతున్నారు?
అదే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది 2029లో అధికారం మందే కాబట్టి ఆ దిశగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయాల్సిన టైం వచ్చిందని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది నేతలు భయపడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు అధైర్యపడవసరం లేదు. పార్టీ మీకు వెనకాల అండగా ఉంటుంది, లీగల్ సెల్ అండగా ఉంటుంది అని ఒక భరోసా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల మద్దతు తీసుకోండి, ఖచ్చితంగా రాబోయేది మరోసారి మనం అధికారంలోకి వస్తామని ఒక మాట వాళ్ళతో చెప్పే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో నేతలందరికీ దిశానిర్దేశం చేసి జగన్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించాలనుకుంటున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటి కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థికి చెప్పడం ద్వారా వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు జగన్ ఈ నెలాఖరుకి కడప జిల్లాలో పర్యటించే అవకాశం కనబడుతుంది. అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటన చేయాలనుకున్నారు కాబట్టి ఇలా జిల్లాల వారీగా తాను పర్యటిస్తాను, కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇస్తానని జగన్ అభ్యర్థులందరికీ చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్ ఏదేమైనప్పటికీ పార్టీ మీద పూర్తి శ్రద్ధ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఎప్పటి నుంచి కష్టపడితే 2029లో అధికారంలోకి తిరిగి వస్తామనే భావనలో జగన్ ఉన్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఇంకా నెల కూడా గడవక ముందే 4వ తారీఖు రాజేష్ జగన్ ఇప్పటికే పార్టీ క్యాడర్ ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చారు. తాను మళ్ళీ గతంలో 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నెలల పాటు మళ్ళీ జనబాహుల్యంలోకి వెళ్తానంటున్నారు. ఒక రకంగా మళ్ళీ జగన్ రోడ్డు మీదకి రాబోతున్నారంటూ ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఈ సమావేశంలో దానికి సంబంధించిన ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే ఆ దాడులకు సంబంధించి పార్టీ శ్రేణిలో కొంత ధైర్యం నింపే ప్రయత్నం చేస్తాను, వాళ్ళ ఇళ్లలోకి వెళ్తానంటున్నారు. సో ఈ సమావేశంలో ఏమైనా చెప్పే అవకాశం ఉందా? అంటే ఈ సమావేశంలో పాదయాత్ర గురించి ఎక్కడా ప్రస్తావించే అవకాశం లేదు రామదాస్. ఎందుకంటే ఆల్రెడీ 2-3 సమావేశాలు ఆయన చెప్పారు. నేను యువకుడినే, నాకు ఇంకా సత్తు ఉంది, నడవగలను, గతంలో పాదయాత్ర 3400 కిలోమీటర్ పాదయాత్ర చేశాను, నాకు ఇంకా సత్తువ ఉంది అని మాత్రం ఒక ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎల్లుండి జరగబోయే సమావేశంలో అదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందంటే ఇండైరెక్ట్గా ఇన్ ఫ్యూచర్లో పాదయాత్ర చేసి మరోసారి ప్రజల వద్దకు వెళ్తారనే ఒక ఇండికేషన్స్ అయితే ఇస్తున్నారు. అదే అంశాన్ని రేపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల సమావేశంలో కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే కనుక 2013లో చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం అంటే పాదయాత్ర చేస్తే వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2017లో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో 2023లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ని మళ్ళీ రిపీట్ చేయాలని జగన్ భావిస్తే కనుక పాదయాత్ర చేసే అవకాశం ఉంది. కానీ ఇది టూ ఎర్లీ అవుతుంది కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం నెల రోజు కూడా గడవక ముందే పాదయాత్ర అనౌన్స్ చేసే అవకాశం ఉండదు. కానీ నేతలకి, అభ్యర్థులు కానీ వాళ్ళందరికీ నేతలకి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, తనకి సత్తువ ఉంది, పనిచేసే సత్తు ఉందని చెప్పడం ద్వారా ప్రజల్లోకి వస్తాను ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది 19న వైసీపీ కీలక సమావేశం జరగబోతోంది. జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ ఓటమి తర్వాత జరిగే అతిపెద్ద సమావేశంగా చెప్పవచ్చు. తాడేపల్లిలోని ఆఫీసులో నేతలతో భేటీ కాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఆహ్వానం అందింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి విస్తృత స్థాయి సమావేశం జరపబోతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలనే దానిపై ఎమ్మెల్యేలు, నేతలతో జగన్ మాట్లాడబోతున్నారు. కొన్ని జిల్లాల్లో పార్టీ ఉనికి కూడా ప్రశాంతంగా మారిన నేపథ్యంలో పార్టీ నేతలకు, ముఖ్యంగా క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వారికి దానికి సంబంధించి కూడా ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేయబోతున్నారు జగన్.